శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒకనాడు అడవి నుంచి కుశ సమిధాదులు తెచ్చిన ఋషి చాలా అలసిపోయాను. అతడు భోజనానంతరం ధర్మవ్రతను తన పాదములొత్తమని ఆజ్ఞాపించగా ఆమె సరే అని అలసి ఉన్న ఆ మహర్షి పాదములొత్తసాగను. ముని నిద్రించెను. ఇంతలో బ్రహ్మ వచ్చెను. నేను బ్రహ్మదేవునికి సత్కారం చేయవలనా లేదా మహాముని పాదములు ఒత్తవలనా? బ్రహ్మ గురువునకు కూడా గురువు, నా భర్తకు కూడా పూజ్యుడు, అందుకే ఈయనను పూజించవలను అని ఆలోచించి ధర్మవ్రత బ్రహ్మను పూజించుచుండెను. మేల్కొన్న ముని ధర్మవ్రత అచట లేకుండాట చూచి ఆజ్ఞను ఉల్లంఘించినందుకు నీవు శిలవ కమ్ము అని ఆమెను శపించెను. అది విన్న ధర్మవ్రత కుపితురాలై, ముని, నీ చరణసేవ విడిచి నేను నీకు కూడా ఆ పూజ్యుడైన నీ తండ్రికి పూజ చేసి తిని, అందుకే నేను సర్వదా నిర్దోషురాలను. ఇట్టి పరిస్థితుల్లో నన్ను శపించితిరి, అందుకే నీకు కూడా శివుని వలన శాపం లభించగలదు అని పలికి శాపంను దూరంగా ఉంచి అగ్నిలో ప్రవేశించి వేల కొలది సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాను. ఆ తపస్సుకు సంతసించిన విష్ణువాది దేవతల వరం కోరుకోమని పలికిరి. మీరు నా శాపం తొలగింపుడు అని ధర్మవ్రత ప్రార్థించను. దేవతలు పలికిరి, పూజ్యురాల, మరీచి మహర్షి ఇచ్చిన శాపం అన్యథా కాజాలదు. నీవు దేవతాచరణ చిహ్నములచే అంకితమైన శరీరం గల పరమ పవిత్రమైన శిలగా అవగలవు. గయాసురుని శరీరం స్థిరంగా ఉంచుటకై నీవు శిలారూపం ధరించవలసి ఉన్నది. అప్పుడు నీకు దేవవ్రత, దేవశిల, సర్వదేవ స్వరూప, సర్వతీర్థమయి, పుణ్యశిల అను పేర్లు లభించగలవు. దేవవ్రత పలికెను, దేవతలారా, మీరు నాపై అనుగ్రహించినచో బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు, గౌరీ లక్ష్మ్యాది దేవులు నాపై సర్వదా ప్రకాశింతురుగాక. అగ్నిదేవుడు పలికెను. దేవవ్రత మాటలు విని ఆ దేవతలందరూ అట్లేగుగాక అని పలికి స్వర్గానికి వెళ్ళిపోయిరి. ఆ దేవమయీ శిలని ధర్మదేవత గయాసురుని శరీరంపై ఉంచెను. కానీ గయుడు శిలతో సహా కదలనారంభించెను. అది చూసి రుద్రాది దేవతలు కూడా ఆ శిలపై కూర్చుండిరి. ఆ దేవతలతో సహా అతడు కదల మొదలెడెను. అప్పుడు దేవతలు క్షీరసాగరంపై శయనించి ఉన్న విష్ణువును ప్రసన్నుని చేసుకొనగా శ్రీ మహావిష్ణువు తన గదాధరమూర్తిని వారికిచ్చి, దేవతలారా, మీరు వెళ్ళడు. దేవగమ్యమైన ఈ మూర్తి ద్వారా నేను ఈ విధంగా గయుని శరీరం స్థిరంగా ఉండనట్లు చేయుటకై సాక్షాత్ వ్యక్తావ్యక్తో భేస్వరూపుడనకు గదాధరియకు విష్ణువు అచట ఉండను. అది గదాధరుడని పేరుతో శ్రీ మహావిష్ణువు అచట ఉన్నాడు. పూర్వం గదుడను ఒక భయంకరుడగు రాక్షసుని శ్రీ మహావిష్ణువు సంహరించగా వాని ఎముకలతో విశ్వకర్మ గదను నిర్మించను. అది ఆదిగద. ఆ ఆదిగదతో గదాధరుడు హేతి మొదలగు రాక్షసులను సంహరించెను. అందుకే అతడు ఆదిగదాధరుడయ్యను. దేవమయీ శిలపై గదాధరుడు కూర్చుండగానే గయాసురుడు కదలకుండా ఉండెను. అప్పుడు బ్రహ్మ పూర్ణాహుతి ఇచ్చెను. గయాసురుడు దేవతలతో, మీరు నన్నిట్లు ఏల వంచితిరి? శ్రీ విష్ణువు చెప్పినచో నేను స్థిరంగా ఉండకుందున దేవతలారా, మీరు నన్ను శిలాదులచే అణచి ఉంచినారు గాక, కాన నాకు వరమియ్యవలను అని పలికను. దేవతలు పలికిరి, తీర్థం నిర్మించుటకే నీ శరీరం స్థిరంగా ఉండనట్లు చేయబడినది కాన నీ క్షేత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాస స్థానం కాగలదు. ఈ తీర్థం అన్ని తీర్థముల కంటేనే ఎక్కువ ప్రసిద్ధి పొందగలదు. పితృదేవతలకు ఇది బ్రహ్మలోకమునిచ్చును. ఇట్లు పలికి దేవతలందరూ అచటనే నివసించిరి. దేవీ తీర్థాదులు కూడా అచటనే నివాసం ఏర్పరచుకొనిరి. బ్రహ్మయజ్ఞం పూర్తి చేసి ఋత్వికులకు దక్షిణగా 5 క్రోసుల దూరము గయాక్షేత్రం 55 గ్రామములు సమర్పించెను. అనేకమైన బంగారు పర్వతాలు నిర్మించెను. పాలు తేనె ప్రవహించిన నదులనిచ్చెను. దధి మధువులతో నిండిన సరోవరములిచ్చెను. అనేకమైన అన్నాది పర్వతాలు, కామధేనువు, కల్పవృక్షం, వెండి బంగారముల గృహములు కూడా ఇచ్చెను. వీటినన్నింటినీ ఇస్తూ బ్రహ్మదేవుడు ఆ బ్రాహ్మణులతో ఇట్లు పలికెను, విప్రవరులారా, ఇక మీరు నాకంటే తక్కువ వాని వద్దకు వెళ్ళి ఎన్నడూ యాచన చేయరాదు. ఇట్లు పలికి అతడు ఆ వస్తువులను అన్నింటినీ వారికి సమర్పించెను. తర్వాత ధర్ముడు యజ్ఞం చేయగా లోభం ఆ బ్రాహ్మణులు అతని నుండి ధనాది దానములు స్వీకరించి గయలో ఉంటుండగా బ్రహ్మవారిని శపించెను. మీరు విద్యావిహీనులు, లుబ్ధులు అగుదురుగాక. ఈ నదుల్లో ఇకపై క్షీరాదులు ఉండవు. ఈ సువర్ణ శైలములు కూడా శిలలైపోవును. అప్పుడు బ్రాహ్మణులు బ్రహ్మతో ఇట్లనిరి, దేవా, మీ శాపంచే మా సర్వస్వము నష్టమైపోయినది. మా జీవికకి ఏదైనా మార్గం చూపుము. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, ఇటుపై మీ జీవిక ఈ తీర్థం ద్వారా జరుగును. సూర్యచంద్రులు ఉన్నంత వరకు
మీరు ఈ వృత్తితోడనే జీవించగలరు. గయకు వచ్చి వారందరూ మిమ్మల్ని పూజింతురు. హవ్య కవ్య ధన శ్రాద్ధాదులతో మిమ్మల్ని సత్కరించి వారి వంశంలోని వారు 100 తరముల వరకు స్వర్గమునకు వెళ్ళుదురు. స్వర్గంలోనే ఉన్నవారు ముక్తి పొందుదురు. గయమహారాజు కూడా ఈ క్షేత్రమందు బహ్వన్న దక్షిణలు గల యజ్ఞం చేసెను. అతని పేరు చేతనే గయానగరానికి ఆ పేరు వచ్చింది. పాండవులు కూడా గయ వెళ్ళి అచ్చట శ్రీ మహావిష్ణువును పూజించిరి. గయా యాత్రా విధి. అగ్ని పలికెను. గయ వెళ్ళవలను అనుకున్నవాడు విధిపూర్వకంగా శ్రాద్ధం చేసి తీర్థయాత్ర వేషం ధరించి గ్రామ ప్రదక్షిణం చేసి ప్రతిదినం పాదచారి అయి యాత్ర చేయాలి. ఇంద్రియాలను మనసులో వశంలో ఉంచుకోవాలి. ఎవరి నుండి దానం గ్రహింపరాదు. గయ వెళ్ళుటకు ఇంటి నుండి బయలుదేరగానే అడుగడుగునను పితృదేవతలకు స్వర్గ సోపానములు ఏర్పడను. పితరుల శ్రాద్ధం కొరకై గయకు వెళ్ళటం వల్ల కలుగు పుణ్యం ముందు బ్రహ్మజ్ఞానం ఎంత, గోవులను సంకటం నుండి రక్షించడం వల్ల కూడా అంత పుణ్యము కలగదు. అట్టివాడు కురుక్షేత్రంలో నివసించవలసిన ఆవశ్యకతయే ఉండదు. పుత్రుడు గయకు చేరగానే పితరులు ఉత్సవం చేసుకొందరు. ఇతడు పాదాలతో అయినా జలస్పర్శ చేసి తర్పణం చెయ్యడా అని వారు అనుకుంటారు. బ్రహ్మజ్ఞానం, గయలో చేసిన శ్రాద్ధం, గోశాలలో మరణం, కురుక్షేత్రంలో నివాసం ఇవి మనుషుని ముక్తికి 4 సాధనములు. నరకం నుండి భయపడ్డ పితరులు పుత్రుడు కావాలని కోరుకొందరు. గయకు వెళ్ళి మన కుమారుడు మనల్ని ఉద్ధరింపగలడని వారు ఆలోచిస్తారు. ముండనోపవాసములో సర్వతీర్థములందు ఆచరించవలసిన సామాన్య విధులు. గయాతీర్థమందు కాలాది నియమమేదీ లేదు. అచట ప్రతిదినం పిండదానం చెయ్యాలి. అచట 3 పక్షములు నివసించేవాడు 7 తరముల వరకు పితరులను ఉద్ధరించును. అష్టకాతి తిథులందు అభ్యుదయక కర్మల యందును పిత్రాదుల క్షయాహ తిథి యందును గయలో తల్లి కొరకై వేరుగా శ్రాద్ధ విధానము ఉన్నది. ఓం శాంతి శాంతి శాంతి.